సందర్భంగా ఇప్పుడు మన నవేంద్ర ఎంఆర్పిఎస్ తాలూకా అధ్యక్షుడైనటువంటి చార్లెస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించామంటే నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవము అనేది జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి మన భారతదేశంలో మానవ హక్కులైతే కానీ ఆదేశిక సూత్రాలు కానీ ఐపీఎస్ ఐఏఎస్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే కేవలం రాజ్యాంగం నుంచే అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్స్ కానీ సెక్షన్స్ కానీ ఈరోజు ప్రజలకు ఎంతో స్వేచ్ఛనిచ్చి ప్రజలను ఎంతగానో ఈ రాజ్యాంగం నుంచి కాపాడింది ఈ రాజ్యాంగం అనేది. రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్లు కానీ ఆర్టికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మానవ జాతికి మనుగడ తెప్పించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర గారు, టీచర్ తొలి న్యాయశాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కూడా రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాజ్యాంగానికి చైర్మన్ కోశాధికారి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా దీంట్లో ఈ రాజ్యాంగం రాయడానికి 7 మంది 10 సభ్యులు, అదేవిధంగా చైర్మన్ కొత్త గారు కూడా రాజ్యాంగం రాయడం జరిగింది. ఈరోజు ఇంతమంది ఇంత స్థాయి అధికారులు ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అవుతున్నారంటే ఈరోజు డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ పెట్టిన పిచ్చి. ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ రాజ్యాంగానికి ఈ ప్రభుత్వాలు కూడా తూట్లు పడుస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొనసాగించడం లేదని చెప్పేసి ముగిస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందువులకు భగవద్గీత ఏ విధంగా, ముస్లింలకు ఖురాన్ ఏ విధంగా, అదేవిధంగా క్రిస్టియన్లకు బైబిల్ ఏ విధంగా భారత ప్రజలకు ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది ఒక గుండె చప్పుడని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ భారత రాజ్యాంగం రావడానికి ఎంతోమంది కూడా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే భారత రాజ్యాంగ ప్రవేశికలో సర్వసత్యాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మన భారతదేశాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు కూడా తీర్మానించడం జరిగింది. అంటే భారత ప్రజలమైనటువంటి మేము ఈ అధికారాన్ని కూడా మేమందరూ కూడా తీసుకుని మేము స్వతంత్రించుకుని ఈ అధికారాన్ని అనుభవించాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి సామాన్యుడు కూడా ఆర్థిక సమానత్వము, న్యాయము, సామాజిక న్యాయము ఇవన్నిటిని కూడా అందిపుచ్చుకుని ప్రతి ఒక్కరు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి కలలుకన్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన తన జీవితంలో అస్పృశ్యత ఏదైతే ఉందో ఆ అస్పృశ్యతను మొదలుకొని అస్పృశ్యతను జయించి తన జాతి ప్రజలకు కాకుండా సమాజంలో దేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా సామాజిక న్యాయాన్ని పొంది రిజర్వేషన్లు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని కూడా మనము చెప్పుకోవచ్చు. దాని ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారంటే ఆయన చొలవైన కూడా చెప్పవచ్చు. ఈరోజు భారత రాజ్యాంగంలోనేటువంటి చట్టాలు సమగ్రంగా కూడా అమలు కావటం లేదు. ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగంలోని చట్టాలను సామాన్యులు న్యాయం కోసం వస్తే ఆ న్యాయాన్ని కూడా చేయలేకున్నట్ల ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని అవమానించపరిచే విధంగా మలుచుకుంటున్నారు. కేవలం కొంతమంది అని కూడా చెప్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కానీ నిధులు కానీ ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రతి ఒక్క పౌరుడుకి అందించినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ గారు కోరుకున్నటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది కూడా అప్పుడే సమగ్రంగా అమలులోకి వచ్చింది.